जय श्रीमन्नारायण। ओम नमो भगवते वासुदेवाय नमः। ओंकार स्वरूप मूलाधार चक्र आदि पूज विश्वक्सेन स्वादिष्ठान चक्र प्रजापति नमो नमः। हरिहर पुत्र जप गुणा नमो नमः। मणिपूर चक्र श्री महालक्ष्मीपति नमो नमः। अनाहत चक्र गंगा गौरीश्वरी नमो नमः। विशुद्ध चक्राद हरिहर ब्रह्मादि एकादश ऋतुर्जतोषुपति जीवात्मे नमो नमः। आग्नेय चक्रावति सर्वेश्वराय नमो नमः। सहस्रार चक्रावति वाणी गायत्री समेत चतुश्री ब्रह्मदेवाय नमो नमः। ओम तत्सर् ओम भवस्व धीमहि धियो यो न प्रचोदयात्। स्फुरत्सहस्रार शिखाति तीव्रं स्वरसं भास्करकोटितुल्यं सुरद्विषां प्राणविनाशि विष्णोः चक्रं स्वाहं शरणप्रभृति विष्णोर्मुखोत्थाय पुत्रस्य दर्पन्त तं पाञ्चजन्यं शुष्कुशुभ्रं शङ्खं सुधां शरणं प्रपद्ये। षट् ब्रह्मज्ञानान् यज्ञोपवीतम् जाते आयुष ज्ञमतमस्तु संपूर्ण ब्रह्मज्ञान प्रसाद भुवनेश्वरादि पराशक्ति जीवताल स्वरूपं अपराधस्तु। हरि ओम तत्सत्। ప్రతిరోజు ఫ్రెండ్స్ మనం జపం చేసుకుంటే ఏదైనా జపం చేయొచ్చు. అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, గురునానక్ కావచ్చు, జై శ్రీరామ్ ఏదైనా కావచ్చు. దేవుడు ఒక్కడే, అనేక నామాలు, అనేక రూపాలు. విశ్వం అంతా వాడితోనే నడుస్తుంది, వాడు చెప్పినట్టే నడుస్తుంది, వాడి బిడ్డ. అయితే ప్రతిరోజు ఈ షట్చక్రాలు స్మరించాల్సిందే. లోపల ఈ జీవాత్మకి, ఇక్కడ ఉంటాడు జీవాత్మ ఆత్మ, ఇక్కడి నుంచి కింద నుంచి వరకు సెంటర్లో ఉన్న జీవుణ్ణి కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. మన పాప క్రమాలు బట్టే, మనం చేసుకునే పుణ్య ఫలాలను బట్టి, మన ఆలోచన బట్టి బుద్ధి నడిపిస్తూ ఉంటాడు ఆయన. బుద్ధి నడిపిస్తూ ఉంటాడు. బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి సాక్షాత్తు శ్రీమన్నారాయణ నేనే అని చెప్పాడు ఆయన. కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో బుద్ధి నేనే అని చెప్పాడు ఆయన. అందుకని భగవద్గీత ప్రతిరోజు వింటే ఖచ్చితంగా జ్ఞానం వస్తుంది. తప్పులు చేయలేం, మ్యాక్సిమం చేయనివ్వతండి. అది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. మన బుద్ధిని బట్టే, మనం చేసుకున్న పుణ్య కర్మలు బట్టి, పూర్వ కర్మలు కూడా మార్చే అవకాశం ఉంది. ఇక్కడ సత్కార్యాలు చేస్తే, మంచి పనులు చేస్తే, పశ్చాత్తాప ధోరణితో ఉంటే అవన్నీ కూడా గత జన్మ పాపాలలో కూడా మెల్లిగా తప్పిస్తాడు ఆయన. ఎన్నో సందర్భాల్లో మహానుభావులు చెప్తుంటారు. గురుదేవులు వారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గురుదేవులు, పాము కరకపోతే చీమ గుర్తుంది, లేదా ఇంకోటి మేము గుచ్చుకుంటుంది. ఇంత ఇలాగనమాట. ఇలాగ భగవంతుడు తప్పిస్తూ ఉంటాడు. సద్బుద్ధి కలిగి ఉండాలి ఫ్రెండ్స్.